ఒక అడవిలో చిన్న నీటి మడుగు ఉంది. ఆ మడుగులో ఒక పెద్ద చేప ఉండేది. ఆ పెద్ద చేప రోజు ఆ మడుగు చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండేది. అది పెద్ద చేప కావడం వల్ల ఆ మడుగులోని చేపలన్నీ తనను ఎంతో గౌరవించేవి. వాటికి ఏ సమస్య వచ్చినా ఈ పెద్ద చేప దగ్గరకే వచ్చేవి. ఒకరోజు సముద్రం నుండి ఒక చేప వచ్చింది. అది ఈ పెద్ద చేపను చూసి ఇలా అంది. అంత పెద్ద చేపవి నువ్వు ఈ చిన్న మడుగులో ఉన్నావేంటి? నీలాంటి పెద్ద పెద్ద చేపలన్నీ సముద్రంలోనే ఉండాలి. సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో అక్కడ చాలా సౌకర్యాలు కూడా ఉంటాయి. నువ్వు ఎంత ఈత కొట్టినా తరగనంత నీరు అక్కడ ఆ ఉంటుంది. చేప మాటలు పెద్ద చేపకు చాలా బాగా నచ్చాయి. ఆ చేప చెప్పింది నిజమే. నేను ఇక్కడ ఉండకూడదు. నేను సముద్రంలోనే ఉండాలి. నాకు ఈ చిన్న మడుగు సరిపోదు. ఇక్కడ ఉన్న పిల్ల కాలువ ద్వారా నేను సముద్రంలోకి వెళతాను. అంటూ ఆ చేప సముద్రంలోకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఆ చేపకు ఒక కప్ప కనిపించింది. ఆ కప్ప ఇలా అంది. మిస్టర్ బిగ్ ఫిష్, ఎక్కడికి మీరు ఇలా వెళ్తున్నారు? హాయ్ మిస్టర్ ఫ్రాగ్. నాకు ఈ చిన్న మడుగు సరిపోవట్లేదు. నేను సముద్రంలో ఉండాలని నిశ్చయించుకున్నాను. అందుకే నేను సముద్రంలోకి వెళుతున్నాను. కానీ మనం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం కదా బిగ్ ఫిష్. సముద్రంలో ఇంకా బాగుంటుంది. నేను వెళుతున్నాను. బాయ్ మిస్టర్ ఫ్రాగ్. అని ఆ చేప వెళుతూ ఉండగా దారి మధ్యలో దానికి ఒక బాతు కనిపించింది. హలో మిస్సెస్ డక్. ఎలా ఉన్నారు? సముద్రంలోకి వెళ్ళడానికి దారి ఇటేనా? ఆ అవును, సముద్రంలోకి ఇటే వెళ్ళాలి. కానీ ఎందుకు మిస్టర్ బిగ్ ఫిష్? నేను ఆ చిన్న మడుగును వదిలి ఇక సముద్రంలోనే నివసించాలనుకుంటున్నాను. అందుకే అడుగుతున్నాను. ఓ బిగ్ ఫిష్, మనం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం కదా. ఆ సముద్రంలోకి ఎందుకు? నువ్వు కూడా మాతో ఇక్కడే ఉండిపో. లేదు మిస్సెస్ డక్, నేను సముద్రంలో ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను వెళుతున్నాను. అంటూ ఆ పెద్ద చేప చివరకు సముద్రంలోకి వెళ్ళింది. ఆ సముద్రంలోకి వెళ్ళగానే ఆ చేపకు చాలా సంతోషం కలిగింది. అంత పెద్ద సముద్రంలో తను ఒక చిన్న చేప పిల్లలా అనిపించింది. ఇంతలో అటుగా వెళుతున్న తోటి చేపలను చూసింది ఆ పెద్ద చేప. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బిగ్ ఫిష్. నేను ప్రక్కనే ఉన్న మడుగు నుండి వచ్చాను. నేను కూడా మీతో రావచ్చా? కానీ ఆ చేపలు తనను ఏమాత్రం పట్టించుకోకుండా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఎవరూ పిలిచినా పలకట్లేదేమిటి? అదే ఆ మడుగులో అయితే అందరూ వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరించేవారు. ఇంతలో ఒక పెద్ద షార్క్ ఆ చేప మీద దాడి చేయడానికి వచ్చింది. త్రుటిలో ఆ చేప పక్కకు జరిగి తప్పుకుంది. ఈ సముద్రంలో ఆప్యాయంగా పలకరించేవారే లేరనుకున్నాను. కానీ ప్రాణాలకు కూడా రక్షణ లేదు. ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. కప్పా బాతు చెప్పినట్లు ఎంత చిన్న ప్రదేశమైనా నేను ఆ మడుగులో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నాను. ఈ సముద్రం నాకు వద్దు. నేను చిన్నదైనా నా మడుగులోకి నేను వెళ్ళిపోతాను. అక్కడి చేపలు నన్ను ఎంతో గౌరవించేవి, మర్యాదగా పలకరించేవి. అంటూ మళ్ళీ మడుగులోకి బయలుదేరింది ఆ చేప. బిగ్ ఫిష్, సముద్రంలోకి వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చేస్తున్నావే? ఆ సముద్రం చూడడానికే పెద్దది. ఆ సముద్రం నిండా అపాయాలే. దానికన్నా నాకు నా చిన్న మడిగే సౌకర్యంగా అనిపించింది. బిగ్ ఫిష్, ఎలా ఉంది సముద్రం? అప్పుడే వచ్చేస్తున్నావే? ఆ సముద్రంలో నన్ను ఆప్యాయంగా పలకరించేవారే లేరు. ఆ పెద్ద సముద్రంలో నేను ఒక చిన్న చేపలా ఉన్నాను. నాకు అక్కడ గౌరవం లేదు. అందుకే నేను తిరిగి వస్తున్నాను. అంటూ ఆ పెద్ద చేప తన మడుగులోకి వచ్చేసింది. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న చేపలందరిలో తానే పెద్దది. తనను ఆ చేపలన్నీ ఆప్యాయంగా గౌరవంగా పలకరిస్తున్నాయి.